హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని నూనె అనేది ఎక్కువగా ఉంటే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కర్రీ వేసుకొని ఎక్కువ రైస్ కలుస్తుందండి. ఒక 4 గరిటెలు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అనేది ఫ్రై అయ్యాక ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి కూడా పింక్ షేడ్లోకి వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్తో పాటు నేను ఇక్కడ కొంచెం పసుపు, సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోవాలి. మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. మూత పెడితే ఇంకా మూతకు వచ్చే ఆవిరి నీళ్ళు కూడా దీంట్లో యాడ్ అవుతుందండి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చికెన్ అనేది చాలా బాగా త్వరగా ఫ్రై అవుతుంది. చికెన్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోవాలండి. పచ్చివాసన పోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. తర్వాత మీ కారం సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసి చక్కగా తిప్పుకోవాలండి. ఇంకా నూనె అనేది పైకి తేలే వరకు తిప్పుకుంటూనే ఉండాలండి. చూసారు కదండి, ఫ్రై అన్నాక అడుగు పడుతూ ఉంటుంది. చక్కగా అడుగు పట్టిందంత గరిటతో చక్కగా తీసుకుంటూ తిప్పుకోవాలండి. ఇంకా గార్నిష్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసి ఒకసారి తిప్పేసుకోవాలండి. చూస్తారు కదా, చూడడానికి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా త్వరగా టేస్ట్గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే, సింపుల్. బాయ్ బాయ్.